తీసుకున్న టాప్ 4 న్యూస్ ఒకసారి చూద్దాం. టాప్ 1 న్యూస్ పాసుమైలారం ఘటనలో 42కు చేరిన మృతుల సంఖ్య అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 రేవంత్ పాలనలో అన్నదాతలకు యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి అంటూ టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 బెస్ట్ స్కూళ్లకు బకాయిలు చెల్లించని కాంగ్రెస్ సర్కార్ అంటూ టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది, దాంతో రాష్ట్రానికి వర్ష సూచన ఉంది అంటూ టాప్ 4 న్యూస్. రైట్, ఇక టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. పాసుమైలారం ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 42 మంది మృతి చెందగా శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉన్నారని అనుమానిస్తున్నారు. ఈ మేరకు శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. రంగంలోకి తిరిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాల గుర్తింపునకు ఏర్పాట్లు చేశారు. అటు ఘటనా స్థలాన్ని సీఎం, మంత్రులు పరిశీలించారు. ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాద సమయంలో 143 మంది ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో 17 మంది మృతి చెందగా ఇంకా పలువురి ఆచూకీ లభించడం లేదు. 33 మంది గాయపడగా వారికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, పాసుమైలారం ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య అయితే పెరుగుతుంది. ఇప్పటికీ 42 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, నిన్న పాసుమైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో సంబంధించిన ఇండస్ట్రీలో సంబంధించిన పేలుడు ఏదైతే ఉందో ఆ పేలుడు వల్ల వచ్చేసి ఇప్పటికే 42 మంది వచ్చేసి ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్న పటాన్ చెరువులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దానితో పాటుగా వచ్చేసి శిథిలాల కింద అంటే దాదాపు 143 మంది నిన్న ఏదైతే ఇండస్ట్రీలో పనికి హాజరయ్యారో అటెండ్ అయిన వాళ్ళందరిలో కూడా దాదాపు 58 మంది వచ్చేసి సురక్షితంగా వచ్చేసి వాళ్ళ ఇంటి వరకు చేరుకున్న పరిస్థితి. అంటే హాస్పిటల్కి వెళ్ళి అంటే ట్రీట్మెంట్ లో ఉన్న వాళ్ళు కూడా ఇంటికి సురక్షితంగా చేరుకున్నారని కూడా అధికారులు చెప్తున్నారు. దానితో పాటుగా 42 మంది ఇప్పటికే మరణించారు. వాళ్ళందరినీ కూడా పటాన్చెరులోని ప్రభుత్వ హాస్పిటల్లో తరలించారు. ప్రభుత్వ హాస్పిటల్లోని డిఎన్ఏ రిపోర్ట్ ఆధారంగా కావచ్చు, కొంతమంది గుర్తుపట్టే వ్యక్తులు, ఒక 3 వ్యక్తులు వచ్చేసి గుర్తుపట్టే వాళ్ళు వాళ్ళందరికీ కూడా మృతదేహాన్ని హ్యాండ్ ఓవర్ చేసేసి కూడా పోస్ట్ మార్టం చేస్తున్నట్లుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దాంతో పాటుగా వచ్చేసి ఇప్పటికే ఇంకా 27 మంది యొక్క ఆచూకీ అనేది కూడా ఇప్పటి వరకు తెలియలేదు. డిఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలు కూడా వచ్చేసి వేగవంతంగా కూడా పనులన్నీ కూడా చేపడుతున్నారు. దర్యాప్తు అనేది ముమ్మరం చేసినప్పటికీ కూడా శిథిలాల కింద అంటే ఏదైతే డ్రైయర్ ఉన్నదో, ఏ డ్రైయర్ ఉన్నారో దాంతో పాటుగా వచ్చేసి కెమికల్ రియాక్టర్ ఉందో ఈ రెండు కూడా అంటే రెండు బర్న్ కావడంతో పాటుగా వచ్చేసి ఒకవైపు బిల్డింగ్ కూలిపోవడం, మళ్ళా దానికి సంబంధించినటువంటి షెడ్ కావచ్చు, ఐరన్ సంబంధించిన ఎక్విప్మెంట్ మొత్తం బ్లాస్ట్ కావడం వల్ల కూడా ఒకవైపు దానికి సంబంధించిన కెమికల్ పౌడర్, మరోవైపు వచ్చేసి కెమికల్ యొక్క వాటర్, దానితో పాటుకు వచ్చేసి ఇవన్నీ ఉండడం వల్ల కూడా ఆ శిథిలాల నుంచి అంటే ఏదైతే శిథిలాలు ఉన్నాయో తొలగించే ప్రక్రియ కూడా ఆలస్యంగా జరుగుతున్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఇకపోతే దాదాపు 24 గంటల తర్వాత కూడా సంఘటన స్థలానికి అంటే గత రోజు నుంచి కూడా ఇక్కడికి వచ్చిన మంత్రులు కూడా వచ్చేసి పర్యవేక్షించి వెళ్ళిపోయారు తప్ప ఎలాంటి హామీలు ఇవ్వడం కూడా, నష్టపరిహారం చెల్లించడం గురించి ఒక ప్రకటన కూడా చేపట్టలేదు. దానికి అనుగుణంగానే ఈ రోజు 24 గంటల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి హాజరై కూడా స్థానిక పరిస్థితులను పరిశీలించారు. దాంతో పాటుకు వచ్చేసి అధికారులందరితో కలిపేసి ఏదైతే సంఘటన స్థలం జరిగిందో దాని యొక్క సిగాచి కంపెనీ యొక్క యాజమాన్యంతో కూడా కూర్చొని వివరాలను తెలుసుకున్నారు. అయితే రంజిత్, మరణించిన వారిలో ఎక్కువ మంది తమిళనాడు, బీహార్, జార్ఖండ్ కు చెందిన వారిగా కూడా గుర్తిస్తున్నారు. మరి వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎలా అప్పగిస్తున్నారు? డిఎన్ఏ టెస్ట్ చేస్తున్నారా ఏంటి? దాదాపు ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ కూడా పటాన్ చెరువు కావచ్చు, ముత్తంగి, పటాన్ చెరువు, పాషమైలారం, ఇస్నాపూర్ ఈ ఏరియాలలో వచ్చేసి వాళ్ళకు అంటే ఇక్కడ లివింగ్ కూడా ఆ కంపెనీలలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళే. కాకపోతే ఆ రోజు ఏదైతే నిన్న ఉదయం 8 గంటల ప్రాంతంలో అక్కడికి ఉద్యోగానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆధార్ కార్డులను పట్టుకొని అంటే ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఆచూకీ తెలియకపోవడంతో కొంతమంది ఆధార్ కార్డులు పట్టుకొని డిఎన్ఏ రిపోర్ట్లు పట్టుకొని కూడా అధికారులను వచ్చేసి కన్సల్ట్ అవుతున్నారు. దాని యొక్క రిపోర్ట్ ఆధారంగా కావచ్చు వాళ్ళందరూ కూడా అధికారులు అనేది వాళ్ళకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇకపోతే చనిపోయిన డెడ్ బాడీస్ ఎవరైతే ఉన్నారో డెడ్ బాడీస్ ఆధారంగా అంటే ఖచ్చితంగా కూడా వీళ్ళకు రిపోర్ట్ ఇవ్వకపోవడము, దాని మీద పట్టు లేకపోవడం వల్ల కూడా అధికారులు అన్నది కొద్దిగా అలసత్వం అనేది ఉంది. దాని వల్ల వచ్చేసి ఏదైతే డెడ్ బాడీస్ ఉన్నాయో
డెడ్ బాడీస్ దగ్గరికి అంటే ఏదైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉండడము దాదాపు అంటే ఉదయం నుంచి కూడా ఈ రోజు అంటే 36 గంటలు దాటినా కూడా అందుబాటులోకి రాకపోవడం వల్ల అధికారులని కన్సల్ట్ కావడంతో వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్న పటాన్చెరులోని ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళమని చెప్పారు. ఆ డిఎన్ఏ రిపోర్ట్ ఆధారంగా వచ్చేసి ఆ ఒరిస్సా నుంచి కావచ్చు, జార్ఖండ్ నుంచి కావచ్చు, బీహార్ నుంచి కావచ్చు, ఇక్కడ నుంచి వచ్చిన ఏదైతే తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఈ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ డిఎన్ఏ రిపోర్ట్ ఆధారంగా కూడా వాళ్ళకు మృతదేహాన్ని హ్యాండ్ ఓవర్ చేసి కూడా పోస్ట్ మార్టానికి తరలించిన పరిస్థితులు కనబడుతున్నాయి. సింధూరా రంజిత్, మృతుల కుటుంబ సభ్యులకు కావచ్చు లేదంటే క్షతగాత్రులకు కావచ్చు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందనుంది? ఓకే, ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చేసి దాదాపు ఇక్కడ 30 నిమిషాలు 40 నిమిషాల వరకు రివ్యూ మీటింగ్ ఏర్పడిన అనంతరం కూడా మీడియా కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ కూడా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 50,000 రూపాయలు వచ్చేసి వాళ్ళ వైద్య నిమిత్తం ఖర్చులకు ఇస్తున్నామని చెప్పారు. దానితో పాటుగా చనిపోయిన కుటుంబాలకి కూడా 1,00,000 రూపాయలు కూడా పంపిస్తామని చెప్పారు. అంటే చనిపోయిన కుటుంబాలకు 1,00,000 రూపాయలు, దాంతో పాటుగా 50,000 రూపాయలు క్షేత్రయాత్రలకు అందిస్తున్నామని చెప్పారు. దాంతో పాటు ఏదైతే సిగాచి ఇండస్ట్రియల్ కెమికల్ ఇండస్ట్రీ ఉందో వారు మరియు ప్రభుత్వం కలిపి కూడా మృతి చెందిన కుటుంబాలకు వచ్చేసి 1,00,000 అంటే 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నామని కూడా చెప్పారు. దాంతో పాటుగా ఎవరైతే గాయాల పాలయ్యారో గాయాల పాలైన వాళ్ళకు వచ్చేసి 10 లక్షల రూపాయలు, మామూలుగా గాయాలైన వాళ్ళకు వచ్చేసి 5 లక్షల రూపాయలు కూడా ఇస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దాంతో పాటుగా వాళ్ళ కుటుంబం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబంలో చదువుకున్న పిల్లలకు వాళ్ళకు చదువులకు సంబంధించిన సపోర్టింగ్ కూడా ప్రభుత్వానికి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూళ్లలో కూడా వాళ్ళకు నాణ్యమైన విద్యను అందే విధంగా కూడా ఉత్తర్వులు జారీ చేస్తామని కూడా చెప్పిన సందర్భాలు కనబడుతున్నాయి. ఇకపోతే ఇప్పటికీ కూడా దాదాపు 36 గంటలు నడుస్తుంటే కూడా ఇప్పటికి కూడా దర్యాప్తు అనేది మూమెంట్ చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ రంజిత్. పాసమైలారం ప్రమాద ఘటనలో అయితే మృతుల సంఖ్య అయితే పెరుగుతుంది. ఇది రాష్ట్ర చరిత్రలోనే ఘోర పారిశ్రామిక ప్రమాదం. అయితే ఈ ఘటనలో 42 మంది మృతి చెందగా పేలుడు దాటికి 33 మంది అయితే గాయాలయ్యాయి. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. రేవంత్ పాలనలో యూరియా కోసం అన్నదాతలు అల్లాడిపోతున్నారు. ఒక్క బస్తా కోసం నానా కష్టాలు పడాల్సి వస్తోంది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం పల్లి బి, పల్లి కే రైతులు యూరియా కోసం క్యూ కట్టారు. గంటల తరబడి లైన్లో నిల్చున్నారు. చివరకు ఓపిక నశించిన రైతులు క్యూలో ఆధార్ కార్డులు పెట్టారు. నాటి సమైక్య పాలనలో ఎరువుల కోసం చెప్పులు పెట్టి లైన్లలో నిల్చుంటే ఇప్పుడు ఆధార్ కార్డులు పెట్టాల్సి వస్తోందని రైతులు వాపోయారు. సరిపడా యూరియా ఇవ్వకుండా రేవంత్ సర్కార్ వేధిస్తోందని అన్నదాతలు మండిపడ్డారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో యూరియా కష్టాలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులైతే మళ్లీ అరిగోస పడుతున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతలకు యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. నిన్న నిర్మల్ జిల్లాలో ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో రైతులు యూరియా కోసం జిల్లా వ్యాప్తంగా కూడా పడరాని పాటలు పడుతున్నారు. నిన్న నిర్మల్ జిల్లా కుబీర్ పిఎస్సిఎస్ సెంటర్ వద్ద మహిళలతో పాటు రైతులు పెద్ద ఎత్తున ఈ యూరియా కోసం క్యూలను నిలబడిన పరిస్థితులు ఉండగా ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా తలమడు మండలం పల్లి బి గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఎదుట ఉదయం నుంచి కూడా రైతులు ఈ యూరియా కోసము పడిగాపులు పడ్డారు. క్యూలైన్లో నిల్చునే ఓపిక లేక తమకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు అలాగే ఆధార్ కార్డును క్యూ లైన్ లో పెట్టి గంటల తరబడి ఉదయం నుంచి కూడా నిలబడిన పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే అధికారులు మాత్రము ఒకవైపు యూరియా విత్తనాలతో పాటు ఖరీఫ్ ప్లానింగ్ లో ప్రకారము ఇటు విత్తనాలతో పాటు యూరియాను అందుబాటులో ఉంచామని చెప్తున్నారు. జిల్లా కలెక్టర్ మొదలుకొని జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి సంబంధించిన అధికారులు కూడా ఏఓలు కూడా ఎక్కడెక్కడ నిల్వలను అందుబాటులో ఉంచామని చెప్పినప్పటికీ పరిస్థితులు మాత్రము క్షేత్ర స్థాయిలో భిన్నంగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 15,50,000 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నట్టు ఖరీఫ్ ప్రణాళిక రూపొందించారు. అందుకు అనుగుణంగానే ఎరువులను యూరియాను అందుబాటులో ఉంచామని చెప్పారు. ప్రధానంగా జిల్లాలో పత్తి అలాగే వరి, మొక్కజొన్న అలాగే జొన్న, సోయా పంటలను పండిస్తున్నారు. అయితే ఖరీఫ్ దాదాపు ఈ వర్షాకాలం ప్రారంభమై నెల రోజులైన నేపథ్యంలో ప్రస్తుతము పంటలకు యూరియా అవసరం నేపథ్యంలో యూరియా మాత్రం దొరకడం లేదు. ఎక్కడ చూసినా గానీ ఇదే పరిస్థితి. క్యూ లైన్లలో పట్టాదారు పాస్ పుస్తకాలు పెట్టడం లేదా ఆధార్ కార్డులను పెట్టి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రధానంగా
ఇటు వ్యవసాయ శాఖకు ఇటు ప్రాథమిక సహకార సంఘాలకు మధ్య ఈ రెండు శాఖలకు మధ్య పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కూడా సమన్వయం కొనబడినట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపేమో వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు పిఏసిఎస్ సెంటర్లకు ఇప్పటికే అవసరమైన యూరియాలను అందజేయడం జరిగింది. అన్ని జిల్లాలకు అన్ని గ్రామాలలో కూడా పిఎస్సి సెంటర్లలో పూర్తి స్థాయిలో యూరియాకు సంబంధించిన నిల్వ అందుబాటులో ఉన్నాయని ఒకవైపు చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రము జిల్లాలో ఎక్కడ చూసినా కానీ యూరియా కోసం పడిరాని పాటు పడుతున్నారు. ఒకవేళ యూరియా వచ్చినప్పటికి కూడా 2 బస్తాలు ఇస్తామని చెప్పడంతో రైతులు ఒక విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి వేచి ఉన్నప్పుడు కూడా ఆ 2 బస్తాలు కూడా దొరకని పరిస్థితి అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ చేస్తున్న వ్యవసాయ పనులకు పోయే పరిస్థితి లేక ఈ పిఎస్సి సెంటర్ల వద్దనే పడిగాపులు కాస్తున్నామని ఇప్పటికైనా అధికారులు వెంటనే చర్యలు తీసుకొని అందుబాటులో యూరియాను ఉంచాలని చెప్పి ప్రధానంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు. అన్నదాతలకు యూరియా సరఫరా చేయలేక రేవంత్ సర్కార్ చేతులెత్తేసింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం ముందు రైతులు బారులు తీరారు. ఉదయం నుంచే క్యూలైన్లో నిండిపోయాయి. అన్నదాతలు మహిళలంతా పనులన్నీ మానుకుని మరీ క్యూలైన్లో నిల్చున్నారు. గంటల తరబడి వెయిటింగ్ చేసిన యూరియా పంపిణీ మాత్రం నత్తనడకన సాగుతోంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసి యూరియా పంపిణీని వేగవంతం చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో యూరియా కష్టాలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, యూరియా సరఫరా చేయలేక రేవంత్ సర్కార్ అయితే చేతులెత్తేసింది. దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సింధురా. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు యూరియాకు డిమాండ్ పెరిగింది. దీంతో రైతులు యూరియా కోసం ఎగబడుతున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ టీ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిఎస్సిఎస్ కార్యాలయం ముందు యూరియా కోసం సిర్పూర్ టీ మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు, మహిళా రైతులు కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు. అయితే ఏదైతే నిన్నటి నుంచి అంటే 2 రోజులుగా కూడా రైతులు గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉన్నప్పటికీ నత్తనడకన అధికారులు యూరియా పంపిణీ చేస్తున్నారు. ఏదైతే రైతులకు సంబంధించిన ఆధార్ కార్డు ఏదైతే ఈ పాస్ మిషన్ ద్వారా ఆధార్ కార్డు ఏదైతే నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత రైతులకు ఓటీపీ వస్తుందో ఆ ఓటీపీ చెప్పిన తర్వాతనే యూరియా పంపిణీ చేస్తున్నారు. ఎకరాన ఏదైతే ఒక యూరియా బస్తా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని యూరియా బస్తాలు కూడా రైతులు ఇస్తున్నారు. కాకపోతే ఏంటంటే టెక్నికల్ గా కూడా ఒక్కొక్క రైతుకు దాదాపు 15 నుంచి 20 నిమిషాలు సమయం తీసుకుంటున్నారు. దీంతో రైతులు పెద్ద ఎత్తున కూడా బారులు తీరారు. మొత్తంగా కనీసం రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చినప్పటికీ కూడా వ్యవసాయ శాఖ అధికారులు కనీస చర్యలు కూడా తీసుకోలేదు. వర్షంలోనే అలా క్యూ లైన్ లో గంటల తరబడి నిల్చొని రైతులు యూరియా కోసం గంటల తరబడి వెయిట్ చేసే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. మరోవైపు మరో కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి మరో 2-3 కేంద్రాలు ఏర్పాటు చేసి యూరియా ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కేవలం ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసే యూరియా అధికారులు డిస్ట్రిబ్యూషన్ చేయడం పట్ల కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు వర్షంకి మరోవైపు విత్తులు ఏదైతే విత్తి కూడా దాదాపు వారం రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా యూరియా పంపిణీ వ్యవసాయ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చేయకపోవడం పట్ల కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమేష్, పనులన్నీ కూడా మానుకుని అన్నదాతలు అటు మహిళలు వచ్చి క్యూ లైన్లలో నుంచొని మరి యూరియా కోసం వేచి చూడాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఇవాళ ఎందుకు దాపురించింది? ప్రధానంగా ఏదైతే రైతులకు అవసరం ఉన్నప్పటికీ స్టాక్ సరిపడా ముందస్తుగానే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి ఏదైతే గత సీజన్ లో 30,000 హెక్టార్ల పైచీలకు రైతులు ఏదైతే పత్తి సాగుకు చేశారని చెప్పవచ్చు. అంటే గతంతో పోల్స్తే ఇప్పుడు 3,35,000 పైచీలకు ఎకరాలు సాగు చేస్తున్నారు. మరో 1,00,000 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తున్నారు. ఇంత సాగు చేస్తున్నప్పటికీ అంటే వ్యవసాయ శాఖ అధికారులు ఏ పంటలు అయితే సమగ్రంగా నివేదికలు ఉన్నప్పటికీ కూడా సరిపడా యూరియా స్టాకు నిల్వ చేసుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా వ్యవసాయ శాఖ అధికారులు ఏదైతే ఆ ప్రయత్నంలో విఫలమయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఏదైతే రైతులకు సరిపడా యూరియా నిల్వలు పెట్టుకొని అలాగే కేంద్రాలు కూడా విరివిరిగా ఏర్పాటు చేసి రైతులకు యుద్ధ ప్రాతిపదికన యూరియా పంపిణీ చేయాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు ఈ విషయంలో చేతులెత్తేశారని చెప్పవచ్చు సింధురా. మరోవైపు రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైపు వర్షాలు కురుస్తున్నప్పటికీ తమకు అవసరం ఉన్నప్పుడే యూరియా కావాలని అలాంటి ఏదైతే ఆలస్యం అయితే తమకు పంట నష్టం జరుగుతుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సింధురా. రైట్, థ్యాంక్ యూ ఉమేష్. ఇక టాప్ 2 న్యూస్ లో కామారెడ్డి జిల్లాకు సంబంధించిన అప్డేట్ చూద్దాం. కాంగ్రెస్ పాలనలో రైతన్నలకు కన్నీళ్లే మిగులుతున్నాయి. యూరియా కోసం అన్నదాతలు రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపురించింది. యూరియాను సరఫరా చేయాలంటూ కామారెడ్డి జిల్లా గాంధారిలో రైతులు ధర్నాకు దిగారు.
స్థానిక సహకార సంఘం సొసైటీ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సొసైటీల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తుంటే ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఫుల్ స్టాక్ ఎలా ఉందని చైర్మన్ను నిలదీశారు. యూరియాను ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని అన్నదాతలు మండిపడ్డారు. రైతుల రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక కామారెడ్డి జిల్లాలో యూరియా కష్టాలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, కాంగ్రెస్ పాలనలో రైతన్నలకైతే కన్నీళ్లే మిగిలాయి. ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత అయితే విపరీతంగా ఉంది. దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజుల నుంచి యూరియా కొరత విపరీతంగా ఉంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు విత్తనాలు నాటడం అంటే అడుగు భాగాన పొలానికి కానీ, సోయాబీన్ కానీ, అదేవిధంగా మొక్కజొన్న పంటకు కానీ, పత్తికి కానీ యూరియా అడుగు భాగాన వేసే ఆనవాయితీ అలవాటు ఉంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి రైతులు సహకార సంఘ బ్యాంకు ఆధ్వర్యంలో సబ్సిడీ ద్వారా అందించేటువంటి యూరియా కొరత వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అటు సహకార సంఘ యాజమాన్యానికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అగ్రికల్చర్ అధికారులకు, అదేవిధంగా మార్కెటింగ్ అధికారుల మధ్య సమన్వయ లోపం ఏర్పడింది. వారు కోఆర్డినేషన్ చేసుకోవడంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. ముందస్తుగానే వ్యాగ్నర్స్లకి జిల్లాకి రావాలంటే ముందుగా డీడీలు తీయాల్సిన అవసరం ఉంటుంది. వారికి యాక్షన్ ప్లాన్ కూడా మొదటిగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. యూరియా డిమాండ్ విపరీతంగా ఉంది. ఈ నేపథ్యంలో డీడీలు కట్టడం వల్ల సహకారం చేసినటువంటి ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యవసాయ కేంద్రాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సొసైటీల ద్వారా అందించేటువంటి యూరియా కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాంధారి మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ముందు రైతులు ఆందోళన దిగారు. పెద్ద ఎత్తున చైర్మన్ ని నిలదీశారు. ఈ నేపథ్యంలో కావాలనే చైర్మన్ గా ఉన్నటువంటి సాయి కుమార్ గత కొద్ది రోజుల నుంచి రైతులను ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలు కూడా రైతులు బలంగా వినిపించారు. ఈ నేపథ్యంలో రైతులను, అదేవిధంగా ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులను పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. యూరియా కొరత వల్ల సుదూర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి, అందులో మార్కెట్ కు వెళ్లి మార్కెట్ లో ఉన్నటువంటి ప్రైవేట్ ఏజెంట్ల నుండి యూరియాని సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కృత్రిమ కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్ కు యూరియాను తరలిస్తున్నారనే ఆరోపణలు కూడా బలంగా కనబడుతున్నాయి. వ్యవసాయ ప్రాథమిక కేంద్రాల్లో ఉన్నటువంటి యూరియాలో షార్టేజ్ ఉంటది ఎట్లా, ప్రైవేటు వ్యక్తులు అమ్ముతున్న దగ్గర ఎట్లా పుష్కలంగా దొరుకుతుంది ఎట్లా అనే అంశం పైన రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతాంగము బాన్స్వాడ, అదేవిధంగా కామారెడ్డి నుంచి వెళ్లేటువంటి వాహనాలు పూర్తి స్థాయిలో నిలిచిపోయి రోడ్డుపై బైఠాయించిన నేపథ్యంలో, అదేవిధంగా యూరియా కొరత వల్ల ముఖ్యంగా రైతులకు షార్టేజ్ విపరీతంగా ఉంది. దాదాపు ఎకరానికి 2 సంచులు మాత్రమే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు కావాల్సిన ఎకరానికి 4 నుంచి 6 సంచులు అవసరం ఉంటుంది. ఎందుకు ఈ 2 సంచులు ఇవ్వడం ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంపూర్ణంగా యూరియా లేక దాదాపుగా వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. రైతులు పొలాలు కానీ, అదేవిధంగా పత్తి కానీ, ఇక్కడ ఉన్నటువంటి సోయాబీన్, అదేవిధంగా ఇతరత్ర పంటలు నాటుకోవాలంటే, మొక్కజొన్న వంటి పంటలు నాటుకోవాలంటే యూరియా ఖచ్చితంగా అవసరం ఉంటుంది. సంపూర్ణంగా యూరియా వేస్తే తప్ప పూర్తి స్థాయిలో నాట్లు కానీ, అదేవిధంగా విత్తనాలు విత్తే పరిస్థితి ఉండదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. గత కొద్ది రోజుల నుంచి రైతులు ఆందోళన చేసిన ప్రభుత్వం కానీ, వ్యవసాయ శాఖ అధికారులు కానీ, ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి కానీ యూరియా కొరత లేదని చెప్తున్నారు. అందుకు గాంధారి, అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గాల కేంద్రాల్లో ఉన్నటువంటి ఈ ఉదాహరణలే రైతులు పడుతున్న ఇబ్బందుల పైన చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీందర్. రాష్ట్రంలో యూరియా కోసం అన్నదాతలైతే మళ్లీ రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. యూరియా కోసం కామారెడ్డి జిల్లా గాంధారిలో రైతులైతే ధర్నా చేపట్టారు. స్థానిక సహకార సంఘం సొసైటీ ముందు బైఠాయించి తమ నిరసననైతే వ్యక్తం చేశారు. అంటే సొసైటీ దగ్గర అయితే నో స్టాక్ బోర్డులు ఉన్నాయి, మరి ప్రైవేటు వ్యక్తుల దగ్గర అయితే ఫుల్ స్టాక్ ఎలా ఉంది అని చెప్పి అన్నదాతలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. బెస్ట్ అవైలబుల్ పథకానికి రేవంత్ సర్కార్ తూట్లు పొడుస్తోంది. నిరుపేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఫీజును ప్రభుత్వమే చెల్లించేలా ఈ స్కీమ్ను తీసుకొచ్చింది. ఈ పథకం కింద 180 స్కూళ్లలో 26,000 మంది పిల్లలు చదువుకుంటున్నారు. కానీ ఈ ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వం 2 ఏళ్లుగా ఫీజులు చెల్లించడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 28 స్కూళ్లుండగా సర్కారు నుంచి సాయమే కరువైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలంటూ ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని కలెక్టర్ కార్యాలయం దగ్గర విద్యార్థులు ధర్నాకు దిగారు. స్కూల్ యాజమాన్యాలతో పాటు విద్యార్థులు ఆందోళనతో కలెక్టరేట్లు హోరెత్తాయి. ఇక బెస్ట్ స్కూళ్ల గురించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, నిరుపేద, బలహీన వర్గాలకు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసమే ప్రభుత్వం అయితే బెస్ట్ అవైలబుల్ పథకాన్ని తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు ఎందుకు ఈ పథకానికి రేవంత్ సర్కార్ తూట్లు పొడుస్తోంది?
దూరా గత కేసీఆర్ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అట్లాగే గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి, అలాగే అనాథ పిల్లలకు మంచి విద్యను అందించాలనే ఒక లక్ష్యంతో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనే పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం కింద ప్రైవేట్ స్కూల్ అంటే అన్ని జిల్లాల్లో కూడా ప్రైవేట్ స్కూళ్లను ఎంపిక చేసి అందులో 1వ తరగతిలో 80 మంది విద్యార్థుల్ని అట్లాగే 5వ తరగతిలో 80 మంది విద్యార్థుల్ని ఎంపిక చేసి డ్రా ద్వారా ఎంపిక చేసి వాళ్ళని ఆ స్కూళ్ళకి అప్పగించడం అనేది జరుగుతుంది. ఈ ఎంపిక ప్రక్రియ అంతా కూడా ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇట్లా గత కొంతకాలంగా జరుగుతూ ఉన్నది. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు కూడా ఈ పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఒక కరోనా వచ్చిన సందర్భంలో మాత్రం కొంత ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా ప్రతిసారి కూడా ఈ పథకాన్ని సమర్థవంతంగా ఆ ప్రభుత్వం నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ 2 సంవత్సరాలుగా గత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, మెదకు, సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 28 స్కూళ్లు, అటు సంగారెడ్డి జిల్లాలో 14 ఎంపిక చేయబడ్డటువంటి స్కూళ్లు ఉన్నాయి. అట్లాగే మెదక్ జిల్లాలో 5 ఎంపిక చేయబడ్డటువంటి స్కూళ్లు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో 9 ఎంపిక చేయబడ్డటువంటి స్కూళ్లు ఉన్నాయి. ఈ స్కూళ్లకు సంబంధించి పెద్ద ఎత్తున విద్యార్థులు అందులో ఉన్నారు. గిరిజన విద్యార్థులు ఉన్నారు అందులో, ముఖ్యంగా ఎస్సీకి సంబంధించిన విద్యార్థులంతా కూడా విద్యార్థులు అందులో ఉన్నారు. ఆ ఒక్కొక్క విద్యార్థికి ప్రభుత్వం వాళ్లకు ఒక సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 20,000 చొప్పున ఇస్తే అందులో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అంతా కూడా బుక్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన యూనిఫామ్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన టైలు, షూస్, వీళ్ళన్నీ కూడా ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించిన యాజమాన్యం వాళ్లకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ఆ విద్యార్థులకు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇస్తూ ఉన్నాయి. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాయి, విద్య కూడా అందిస్తూ ఉన్నాయి. కానీ ఆ విద్యా సంస్థలకు ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బకాయి డబ్బులు ఏవైతే ఉంటాయో ప్రతి సంవత్సరం వాళ్ళు ముందుగానే ఇవ్వాల్సి ఉంటుంది, ఏదో 2 దఫాలుగానైనా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ 2 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఆ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన వాటికి ₹1 కూడా విడుదల చేయలేదు. ఒక విద్యార్థికి కూడా ₹1 అందజేయలేదు. ఫలితంగా చాలా రోజులుగా విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఆ పిల్లలందరినీ మేము చదివించలేము, బయటకు వెళ్ళిపోండి చెప్పాల్సిన పరిస్థితి విద్యా సంస్థలకు ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే అటు విద్యార్థులు యాజమాన్యాలేమో బకాయిల కోసం, ఇటు విద్యార్థులను తమ విద్య ఏమైపోతున్న భయంతో ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే అన్ని జిల్లా కేంద్రాల వద్ద, కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు అట్లాగే వీళ్ళంతా కూడా ఆందోళన కొనసాగించాల్సిన పరిస్థితి, ఒక తప్పనిసరి పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పవచ్చు. సంజరా, రైట్, థ్యాంక్ యూ రంగాచారి. నిరుపేద బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వం అయితే బెస్ట్ అవైలబుల్ పథకాన్ని అయితే తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ ఆ పథకానికైతే తూట్లు పడుస్తోంది. నిజానికి ఈ పథకాన్ని తగిన ఫీజులు అంటే ప్రభుత్వమే చెల్లించేలా మొదట రూపకల్పన చేసింది. అలా 180 స్కూళ్లలో చదువుకుంటున్న 26,000 మంది విద్యార్థులకు సంబంధించి అయితే ప్రైవేట్ స్కూళ్లకు 2 ఏళ్లుగా బకాయిలు అయితే పడింది ప్రభుత్వము. దాంతో విద్యార్థులతో పాటు ఆ స్కూల్ యాజమానులు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక రాష్ట్రానికి వర్ష సూచన ఉన్న నేపథ్యంలో మరిన్ని వివరాలను మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది, వెదర్ కి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో జూన్ లో వర్షాలు అతి తక్కువ పడ్డాయి, తేలికపాటి నుండి మోస్తారు వర్షాలే పడ్డాయి. కానీ ఇప్పుడు జూలై మాసంకి వచ్చేసరికి ఇవి భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వారు హెచ్చరించారు. మరి ప్రధానంగా చూసుకుంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం కారణం వల్ల పశ్చిమ వాయు దిశగా కదిలి ఒడిశా, బెంగాల్, జార్ఖండ్ మీదుగా వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. అల్పపీడనానికి అనుసంధానంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన కూడా ఏర్పడడం, ఇది తెలంగాణ రాష్ట్రం పైన ప్రభావం చూపడం జరుగుతుందని ఇప్పటికే వాతావరణ అధికారులు తెలిపారు. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు నుండి ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. కాబట్టి ఇది దక్షిణ తెలంగాణ వైపు అధికంగా ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది. మరి మొన్నటిదాకా ఒక ద్రోణి ప్రభావం ఉంది కాబట్టి ఆ ద్రోణి ఉత్తర భారతదేశం కాబట్టి అక్కడ ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఇప్పుడు అది దక్షిణ వైపుగా కొంచెం నెమ్మదిగా దక్షిణ వైపుగా సాగుతుంది. కానీ అరేబియన్ సముద్రంలో కలిసే అవకాశాలు ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరి దక్షిణ రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తన కూడా ఏర్పడుతుందని వాతావరణ అధికారులు తెలిపారు. అది సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున
ఉపరితల ఆవర్తన ఏర్పడుతుందని తెలిపారు. మరి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి చూసుకుంటే ఇవాళ నుండి 3 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు. మరి కొన్ని ప్రాంతాలు భారీ నుండి అతి భారీ వర్షం పడుతుందని ఇప్పటికే వారు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని జిల్లాల్లో ఉరుములతో మెరుపులతో ఈదురు గాలులతో కూడా వర్షాలు పడతాయని చెప్పారు. ఈదురు గాలులు గంటకి 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరి దీంతో బాగా చూసుకుంటే తెలంగాణ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ ఇద్దరు కలిసి సమీక్షించి వాతావరణ పరిస్థితి ఎలా ఉండబోతుందో ఇద్దరు కూడా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని జిల్లాల్లో మాత్రం ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అవి తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ జిల్లా మరియు ఇతర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఎక్కువ వర్షాలు పడతాయి. ఇక్కడ ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ చేశారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ప్రధానంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట మరియు ఈ జిల్లాలో ఎక్కువ శాతం ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ అరవింద్. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు వర్ష సూచన ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ఇది ఇవాల్టి టాప్ 4 at 4 PM. స్టే ట్యూన్.